వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్ మీడియా వాచ్. నేను విజయ్ శంకర్. స్మృతంగా ఈరోజు ప్రధాన పత్రికల్లో ఏ అంశాలను హైలైట్ చేశారు, ఏ వార్తలు హైలైట్గా నిలిచాయనేది చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈనాడు పేపర్ను ఒకసారి గమనిద్దాం. ఇక్కడ నామినేటెడ్ నజరానా అంటూ ఏదైతే నిన్న ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు ప్రకటించిందో దానికి సంబంధించి హైలైట్ చేస్తూ బ్యాన్ ఐటమ్గా ఇచ్చారు. మొత్తంగా 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, 1 వైస్ చైర్మన్ నియామకం, 7 కార్పొరేషన్లలో 64 మంది సభ్యులుగా అవకాశం. అంకిత భావం, విధేయతకు పెద్దపీట, పార్టీ గీత దాటని వారికి సముచిత గౌరవం, మిత్రపక్షాలు జనసేన భాజపా నేతలకు కూడా పదవులు. మొత్తంగా పార్టీకి ఎవరైతే మొదటి నుంచి విధేయులుగా ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా పెద్దపీట వేసినట్లుగా తెలుస్తోంది. పార్టీకి విధేయత ప్రదర్శిస్తూ మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువగా ఈ పదవులకి నామినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. దాంతోపాటుగా మరొక వైపు కూటమిలో ఉన్నటువంటి జనసేనకు కావచ్చు, లేకపోతే బీజేపీకి కావచ్చు, వీళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా అందరికీ సముచిత స్థానం కల్పించేలాగే ఈ నామినేటెడ్ పోస్టులు అయితే ఇచ్చినట్లుగా స్పష్టమవుతోంది. అయితే ఎవరెవరికి ఏ పోస్ట్ ఇచ్చారనేది ఒక్కసారి మనం గమనిద్దాం. ఆర్టీసీ చైర్మన్గా అయితే కొనకళ్ళ నారాయణకు అవకాశం కల్పించారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా తోట మెహర్ సీతారామ సుధీర్కి అవకాశం కల్పించారు. ఇక వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్కి అవకాశం కల్పించారు. మార్క్ ఫెడ్ చైర్మన్ కుర్రోతు బంగారాజుకు అవకాశం కల్పించారు. దాంతోపాటుగా వినియోగదారుల రక్షణ మండలి చైర్పర్సన్గా లేడీ అయినటువంటి పీతల సుజాతకు అయితే అవకాశం కల్పించారు. పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా నందం అబద్దయ్యకు అవకాశం కల్పించారు. మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా దామచర్ల సత్యను నియమించారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దినకర్కి అవకాశం ఇచ్చారు. ఇక టిట్కో చైర్మన్గా అజయ్ కుమార్కి అవకాశం ఇచ్చారు. ఏపీ ఐఐసి చైర్మన్గా మంతెన రామరాజుకి అయితే అవకాశం ఇచ్చారు. దాదాపుగా అందరూ మనకు సుపరిచితులైనటువంటి వాళ్ళే. పార్టీలో ముందు నుంచి కొంత యాక్టివ్గా పనిచేసినటువంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది మొత్తంగా ఏదైతే నామినేషన్ పోస్టులకు సంబంధించి హైలైట్ చేసింది. దాంతోపాటు సామాజిక న్యాయానికి పెద్దపీట అంటూ ఈ విషయంలోనే ఏదైతే నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూనే యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. 20 మంది చైర్మన్లు, 1 వైస్ చైర్మన్ పోస్టుల్లో 7 బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీ, 1 ముస్లిం మైనార్టీకి చెందిన వారు ఉన్నారు. టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీల్లో 11 మంది, యూనిట్ ఇన్ఛార్జీల్లో 6 పదవులు లభించాయి. జనసేనకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను, భాజపాకు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ పోస్టును కేటాయించింది. ముందు నుంచి చెప్తున్నట్లుగా అన్ని పార్టీలకు సముచిత స్థానం కల్పించారని చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వంలో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఇది మొత్తంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి హైలైట్ చేసినటువంటి అంశం. మరొక బ్యాన్ ఐటమ్ కూడా మనం చూసుకున్నట్లయితే వర్సిటీల్లో పోస్టుల భర్తీకి కొత్త ప్రకటనలు అంటూ ఏదైతే నిన్న రియల్ టైం గవర్నెన్స్పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారో దానికి సంబంధించి హైలైట్ చేస్తూ మరొక బ్యాన్ ఐటమ్ కూడా ఇచ్చారు. విశ్వవిద్యాలయాలన్నీ ఒకే చట్టం కిందకు, కరికులం మార్పునకు నిపుణులతో ప్రత్యేక కమిటీ, పీపీపీ విధానంలో కృత్రిమ మేధ విశ్వవిద్యాలయం ఏర్పాటు, వర్సిటీల ర్యాంకింగ్ పెరుగుదలకు 5 ఏళ్ల ప్రణాళిక, ఉన్నత విద్య సమీక్షలో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఏదైతే ఏఐకి సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక యూనివర్సిటీని ఇక్కడ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్లో భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించే బ్యాన్ ఐటమ్ని మనం గమనిస్తున్నాం. చూడాలి, అంటే వర్సిటీలకు సంబంధించి, విద్యా వ్యవస్థకు సంబంధించి చంద్రబాబు కొంత సమూల మార్పులను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఉన్నారని అయితే స్పష్టంగా అర్థమవుతోంది. చూద్దాం మరి రాబోయే భవిష్యత్తు తరాల్లో, అంటే ఈ 4-5 ఏళ్లలో ఏం జరగబోతోందో, విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతున్నారో అయితే వేచి చూడాల్సిందే. ప్రధానంగా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అందిపుచ్చుకునే విధంగానే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు ఉంటాయనేది స్పష్టమవుతోంది. మరి చూడాలి దానికి సంబంధించి. లేకపోతే మరొక బ్యాన్ ఐటమ్ కూడా చూస్తున్నాం మనం. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు అంటూ ఒక బ్యాన్ ఐటమ్ని చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక దీక్ష తీసుకున్నారో ఆ దీక్షకు సంబంధించి ప్రధానంగా హైలైట్ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే వైసీపీ లీడర్ వర్సెస్
పవన్ కళ్యాణ్ కావచ్చు, అంతా కూడా కొంత నిన్న హైడ్రామా క్రియేట్ అయిందని చెప్పుకోవాలి. జగన్ నియమించిన టీటీడీ బోర్డులోనే లోపాలున్నాయి. దుర్గమ్మ సన్నిధిలో ప్రాయశ్చిత్త దీక్షలో ఉప ముఖ్యమంత్రి. తిరుమల లడ్డు అపవిత్రమైతే వైకాపా నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడడం సరికాదు. తప్పు జరిగినప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, లేదా జరిగిన లోపాలకు బాధ్యత తీసుకుని విచారణకు అంగీకరించాలి. అంతేకాని హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఇది మొత్తంగా చెప్తున్నటువంటి మాట. ఎవరైనా సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించలేదు లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గత ప్రభుత్వం నియమించిన టీటీడీ బోర్డులో తప్పులు జరిగాయని, వైకాపా నేతలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, దానికి ఈ అహంకార ధోరణే నిదర్శనమన్నారు. సనాతన ధర్మంపై ఎంతవరకైనా పోరాడతామని, అవసరమైతే ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధమని పేర్కొన్నారు. అంటే నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ దుర్గమ్మ సన్నిధికి వెళ్ళి అక్కడ ఆ మెట్లకి పసుపు రాసి కుంకుమ పెట్టి ఈ ఏదైతే ప్రాయశ్చిత్య దీక్షలో భాగంగా దాదాపు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవాలయాలన్నీ కూడా ఆయన కవర్ చేస్తున్నారు. చివరిగా తిరుపతి వెళ్ళి అక్కడ తిరుపతి మెట్ల ద్వారా మార్గంలో వెళ్ళి ఆ మెట్లకి కూడా పసుపు రాసి లేకపోతే వాటిని క్లీన్ చేసి ఆ తరువాత తిరుపతిలోనే వారాహి సభ ఒకటి నిర్వహించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా సనాతన ధర్మానికి సంబంధించి పవన్ కళ్యాణ్ నేను ఖచ్చితంగా ఎటువంటి తప్పులు జరిగినా సనాతన ధర్మంలో తాను ప్రశ్నిస్తానని చెప్తున్నారు. దాంతోపాటుగా ఆయన మరొక విషయాన్ని కూడా హైలైట్ చేశారు. సనాతన ధర్మ రక్షణ కమిటీని ఒకటి దేశవ్యాప్తంగా అమలుపరచాలి, ఒక బోర్డును ఏర్పాటు చేయాలి. అప్పుడే సనాతన ధర్మంలో ఏదైనా పొరపాట్లు జరిగినా, దేవాలయాలు ఏవైనా పొరపాట్లు జరిగినా వాటిపైన వెంటనే చర్యలు తీసుకుని సరిదిద్దే ప్రక్రియ సులభతరం అవుతుందంటూ పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి వ్యతిరేకంగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి, సపోర్ట్గా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ తిరుమల లడ్డు పైన ఒక రాజకీయం అయితే జరుగుతోంది, తిరుమల పైన ఒక రాజకీయం అయితే జరుగుతోంది. కానీ ఎవరైనా సరే ఈ రాజకీయాలు అన్నీ పక్కన పెట్టి తిరుమల ప్రతిష్టను దెబ్బతినకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరము ఉంది. గతంలో ఏదైతే లడ్డూ పైన జరిగినటువంటి ఈ ఆరోపణలు ఉన్నాయో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ఎందుకంటే ప్రతిసారి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పటికీ హిందువులు చాలా సైలెంట్గా ఉంటున్నారనేటువంటి ఒక వర్షన్ అయితే ఇటు సనాతన ధర్మంలో పూర్తిగా వినిపిస్తోంది. దీన్నంతటికీ ఒక బ్రేక్ చేస్తూ ఖచ్చితంగా ఈసారి విచారణ లోతుగా జరగాలి. తప్పు ఎవరైతే చేశారో నిజంగా తప్పు జరిగితే వాళ్ళకి శిక్ష పడాలి అనేది ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నటువంటి మాట. ఇది మొత్తంగా ఈ తిరుపతి లడ్డూకు సంబంధించి వినిపిస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఇక ఒక్కసారి మనం ఆంధ్రజ్యోతి పేపర్ని గమనిద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో ఏ హైలైట్స్